మంచిని చెడుగా, చెడుని మంచిగా ఎట్లా ప్రొజెక్ట్ చేయొచ్చు అంటే, ఒక్కసారి గ్రౌండ్ లెవెల్లో జరిగినటువంటి మన కళ్ళెదురుగుండా జరిగింది. అంతకుముందు మన కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలిసేది కాదు. పగటిపూట కరెంట్ అన్నటువంటిది పల్లె ప్రాంతాల్లో అసాధ్యమయ్యేది. రాత్రిపూట్ల కూడా ఓ 4 గంటలు 5 గంటల కరెంట్ వస్తే ఫ్యాన్ వేసుకోవడం సంతోషపడినటువంటి రోజులు అవి. 2014 తర్వాత మోడీ సర్కార్ వచ్చాక 24 గంటల కరెంట్ అన్నది అందుబాటులోకి వచ్చింది. దాని ఇంపాక్ట్ కరెంటు వాడకం పెరిగింది. మనకి దానికి తోడు జగన్ వచ్చిన తర్వాత ఏమైపోయింది, ఈ సంక్షేమ పథకాలు ఇచ్చేటప్పటికి విపరీతంగా టీవీలు, ఏసీలు ఇట్లాంటివన్నీ కొనుగోలు చేయడంతో విపరీతమైనటువంటి వాడకం మారిపోయింది. భారీ ఇంపాక్ట్ కనబడింది అక్కడ జగన్కి. అంటే దాని వలన కరెంటు వినియోగం అంతకుముందు కంటే 30-40% పెరిగిపోయింది. దానికి తగ్గట్టుగా ఏరియా ట్రాన్స్ఫార్మర్లు పద్దాక ట్రిప్ అయిపోవడం, పేలిపోవడం జరిగినాయి. ఇప్పటికి కూడా జరుగుతున్నాయి. దాన్ని పరిష్కరించడం కోసమని అప్గ్రేడెడ్ ఇంకా పవర్ఫుల్కి సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్లు అర్జెంట్ కొనుగోలు చేశారు. షిర్డీ సాయి వాళ్ళ దగ్గర అవి కొన్నారట. అవి దాదాపుగా 2.5 లక్షల ట్రాన్స్ఫార్మర్లు కొన్నారు. ఇందులో కొన్ని బిగించారు, కొన్ని బిగించలేదు. ఈలోపు గవర్నమెంట్ పడిపోయింది. ఇప్పుడు దాన్ని ఏ కోణంలో రాశారంటే, అవన్నీ నాణ్యత ముసుగు తీస్తే తెలిస్తే జగన్ కిటుకు అవన్నీ అనవసరంగా కొన్నాడు అన్నట్టు. ట్రాన్స్ఫార్మర్ అనవసరం ఎందుకు అవుతుందో నాకు అర్థం కాలేదు. ట్రాన్స్ఫార్మర్లు ఇంతకుముందు చంద్రబాబు హయాంలో ట్రాన్స్ఫార్మర్లు, ఆ తర్వాత జగన్ వచ్చాక కూడా వాడారు. ట్రాన్స్ఫార్మర్లు ఇప్పుడు మన కరెంటు ప్రాబ్లం వచ్చాక అప్పుడు మనం టెండర్ ఇచ్చి అప్పుడు బిగిన్ చేస్తే ఒక 6 నెలల్లో ఏడాది పడుతుంది. ఒక ఏరియా మొత్తం సర్వనాశనం అయిపోతుంది, చీకటమయం అయిపోతుంది. ట్రాన్స్ఫార్మర్లు ఎప్పుడూ ఉండాలా, అది సహజ సిద్ధమైనట్టు. కొనుగోలు చేయడం అన్నది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అది డబ్బులు ఇవ్వకపోతే తప్పు, కానీ ఇస్తే తప్పు కాదు కదా. అవి కొనడం పాపం అన్నటువంటి విధంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికీ కూడా కరెంటు పద్దాకా పోతా వస్తున్నది. రోజులో 5-6 సార్లు కట్ అవుతున్నటువంటి అనేక చోట్ల. ఎందుకయ్యా అంటే, కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే, ట్రిప్ అయిపోతున్నదండి, ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ చాలట్లేదండి అన్నటువంటి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, అవుట్స్కట్స్లో ఉండేటటువంటి ఏరియాల్లో ముందు ఒక 100 ఇళ్ళు, 200 ఇళ్ళు, ఒక 500 ఇళ్ళు ఉన్నాయని చెప్పి కరెంట్ ట్రాన్స్ఫార్మర్ పెడతారు. ఇప్పుడు ఆ ఏరియాలో అపార్ట్మెంట్లు వచ్చినాయి, 2-3 అపార్ట్మెంట్లు వచ్చినాయి అంటే ఏమైపోతుంది, అపార్ట్మెంట్ అంటే ఒక 2 ఇళ్ల స్థలం రేంజ్లో ఒక అపార్ట్మెంట్ వస్తే ఒక 50 కుటుంబాలు వచ్చినట్టు. ఆ 50 కుటుంబాలకే 50 కరెంటు అడిషనల్ అయినట్టు కదా. ఇది ఎక్కడ భరిస్తుంది? అది సహజంగా జరుగుతున్నటువంటి పరిణామం. దాని సొల్యూషన్ కనుక్కుని సెటరైట్ చేస్తే ఇప్పుడు అది బూతు కింద చూపించారు. సరే మంచిదే, జగన్ ఏమైనా చేసుకోండి, జైల్లో పడేస్తారు, ఏదైనా చేసుకోండి. కానీ ఆ ట్రాన్స్ఫార్మర్లు రన్నింగ్లో పెట్టేటట్టు చూడండి. అర్జెంటుగా ట్రాన్స్ఫార్మర్లని అమర్చండి.